ఇవాళ విజయవాడలో ఉదయం 9:30 తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. చంద్రబాబును ఎల్పీ నేతగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనను బీజేపీ ఎమ్మెల్యేలు బలపరుస్తారని తెలుస్తోంది. ఇలా ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్కు పంపిస్తారు. ఈ తీర్మానం అందిన తర్వాత ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమిని గవర్నర్ ఆహ్వానిస్తారు. ఏపీలో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తొలి విడతలో ఎంతమందికి అవకాశం దక్కుతుందనే చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు బీజేపీ తరపున 2, జనసేన నుంచి 3, 4 మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మంత్రివర్గంలోకి బీజేపీ, జనసేనల నుంచి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీల అగ్రనేతలు ఓ జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. ఇక చంద్రబాబు మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యమిస్తారని సమాచారం. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి గన్నవరం ఐటీ పార్క్ దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధమైంది. వీఐపీల కోసం 5 ప్రత్యేక గ్యాలరీలను రెడీ చేశారు. ప్రధాని మోడీ కూడా వస్తూ ఉండడంతో అందుకు తగ్గట్లుగా అంతా రెడీ చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు ప్రధాన గేట్ నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గరకు ప్రధాని, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 65 ఎకరాల్లో 5 చోట్ల పార్కింగ్ను సిద్ధం చేశారు. 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ వర్షం వచ్చినా తట్టుకునేలా షెడ్లతో సభను రెడీ చేస్తున్నారు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఏర్పాట్లు, మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఎస్పీజీ బృందం నగరానికి చేరుకుంది. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. కాన్వాయ్కు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. కేంద్ర మంత్రివర్గంలో పదవుల పంపకాలు పూర్తయ్యాయి. అగ్రనేతలకు పాత శాఖలు దక్కాయి. రాజ్నాథ్ సింగ్ కు మరోసారి రక్షణ శాఖ కేటాయించగా అమిత్ షాకు హోంశాఖ దక్కింది. నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ, గడ్కరీకి రోడ్లు, భవనాలు, జయశంకర్ కు విదేశాంగ శాఖ బాధ్యతలు అప్పగించారు. అశ్విని వైష్ణవ్ కు రైల్వేతో పాటు సమాచార, ప్రసార శాఖ ఇచ్చారు. మూడోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు మోడీ. పీఎం కిసాన్ నిధుల విడుదలపై తొలి సంతకం చేశారు. 9 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల నిధులు విడుదల చేస్తూ సంతకం చేశారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వ్యవసాయ రంగానికి మరింత చేయూతిస్తామని చెప్పారు ప్రధాని మోడీ. సౌత్ బ్లాక్ చేరుకున్న ప్రధాని మోడీకి చప్పట్లతో ఘన స్వాగతం పలికారు పీఎంఓ కార్యాలయ సిబ్బంది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక పీఎంఓ సిబ్బందితో మాట్లాడారు నరేంద్ర మోడీ. తన కార్యాలయం మోడీ పీఎంఓ కాదని ప్రజల పీఎంఓ అన్నారు. పీఎంఓ అంటే అభివృద్ధికి వారధి లాంటిదారన్నారు. తాను అధికారం కోసమో పదవి కోసమో లేనని, దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రధాని మోడీ. ప్రధాని మోడీ నివాసంలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. మొదటి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది సెంట్రల్ కేబినెట్. తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 కేంద్ర మంత్రుల్లో కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేటాయించారు. టీడీపీ నుంచి గెలిచి కేబినెట్ హోదా దక్కించుకున్న రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ కేటాయించారు. ఏపీకి చెందిన శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖ సహాయ మంత్రి పదవి దక్కగా పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. తెలంగాణ నుంచి బండి సంజయ్ కు హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. తనకు కీలకమైన బొగ్గు గనుల శాఖను కేటాయించినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోల్ మినిస్ట్రీని సమర్థవంతంగా నిర్వహిస్తారని చెప్పారాయన. విద్యుత్ ఉత్పత్తి, స్టీల్ ఫ్యాక్టరీలకు బొగ్గు కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రైవేట్ సెక్టార్లో బొగ్గు కంపెనీలను సమన్వయం చేసుకుంటానని తెలిపారు కిషన్ రెడ్డి.
దేశ అభివృద్ధి తమ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించారు ఆయన. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అభివృద్ధి లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని, నిధులు తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల శ్రీనివాస్ వర్మ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఓ సామాన్య కార్యకర్తకు అత్యున్నత పదవి లభించిందన్నారు ఆయన. శాఖల కేటాయింపు కూడా జరిగిందని తెలిపారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష చేశారు వైసీపీ అధినేత జగన్. ముఖ్య నేతలు పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటమికి గల కారణాలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు జగన్. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పంట రుణమాఫీకి విధి విధానాలు రూపొందించాలని సూచించారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యవసాయ, సహకార, ఆర్థిక శాఖల అధికారులతో సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా, రైతు రుణమాఫీ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఆర్థిక శాఖ నిధుల సమీకరణకు ప్లాన్ చేయాలని, ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మెగా డిఎస్సీ ద్వారా 11,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తండాలు, గూడాల్లో కూడా నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం 2,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడంతో కొత్త ప్రెసిడెంట్ను ఎంపిక చేసే పనిలో పడింది బీజేపీ హైకమాండ్. పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఎవరో ఒకరు రాష్ట్ర అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈటెల రాజేందర్కి రాష్ట్ర అధ్యక్షుడయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. ఈటెల కూడా ఆ పదవిపై ఆసక్తితో ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈటెలకు అధ్యక్ష పదవిస్తే బీఆర్ఎస్ నుంచి వలసలకు కూడా పెద్ద ఎత్తున ఉంటాయని ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరిపోయారు. దీంతో ఆ పార్టీకి కొత్తగా జాతీయ అధ్యక్షుడు కూడా రాబోతున్నారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన తర్వాతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రకటన ఉంటుందా లేదా ముందే ఉంటుందా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడులు జరిగే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో సెక్యూరిటీని పెంచారు. జోగి రమేష్ ఇంటి ముందు ముళ్ల కంచెలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు మాజీ ఎంపీ కేశినేని నాని. వైసీపీ ఓటమితో నిరాశ చెందిన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 2 సార్లు విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో తాను గెలవడంతో పాటు వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తానని శపథం చేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో తమ్ముడి చేతిలో ఘోరంగా ఓడిపోయారు కేశినేని నాని. దాదాపు 2 లక్షలకు పైగా ఓట్లతో ఓటమి చెందారు. ఫలితాలు తారుమారు కావడంతో కేశినేని నాని జీర్ణించుకోలేకపోయారు. రాజకీయ సన్యాసం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ముద్రగడ పేరు మార్పు వివాదం ముదురుతోంది. ఈ క్రమంలో ఆయనకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా గెలుస్తారో చూస్తానని ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. ఒకవేళ పవన్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చాలని గెజిట్కు దరఖాస్తు చేసుకుంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కోస్తాంధ్ర రెడ్డి సంఘం సభ్యులకు ఓ విజ్ఞప్తి చేస్తూ లేఖ విడుదల చేశారు. నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు రెడ్లలో చేరాలనుకుంటే వారిని చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని రెడ్డి సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ మైనింగ్ ఆఫీస్ డైరెక్టర్, ఏపీ ఎండీసీ కార్యాలయాలను సీజ్ చేసింది సిఐడి. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఎండీసీ కేంద్రంగా మైనింగ్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలొచ్చాయి. దీనిపై గతంలోనే టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం అధికారంలోకి రావడంతో మైనింగ్ శాఖపై ఫోకస్ పెట్టింది కొత్త ప్రభుత్వం. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీకి కంప్లైంట్ చేశారు టీడీపీ నేతలు. ఉపాధ్యాయుల నుంచి 65 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. ఒక్కో టీచర్ వద్ద 3 లక్షల రూపాయల నుంచి 6 లక్షలు వసూలు చేశారని ఏసీబీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల కూడా అమల్లోకి వచ్చాక ఉపాధ్యాయులను బదిలీ చేశారని ఆరోపించారు టీడీపీ నేతలు. తామిచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్లు ఏసీబీ ఎస్పీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిందన్నారు. బొత్స మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి జరిగిన బాగోతాన్ని ఏసీబీ వెలికి తీస్తోందని తెలిపారు. ఈ స్కామ్లో భాగస్వాములు జైలుకు వెళ్తారన్నారు టీడీపీ నేతలు. హైదరాబాద్లోని మణికొండ పూకల్వాడలో రియల్టర్లు భారీ భూదందాకు తెరలిపారు. ధరణిలో గోల్మాల్ చేసి 1000 కోట్ల విలువ చేసే ల్యాండ్ కబ్జా చేశారు. ఎలక్షన్ హడావిడిలో కలెక్టర్లుండగానే పాస్ బుక్లు జారీ అయ్యాయి. 5 ఎకరాల ల్యాండ్ కోసం 3 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తెలంగాణలో గొర్రెల స్కామ్ కేసు విచారణను మరింత వేగవంతం చేసింది ఏసీబీ. గొర్రెల స్కామ్లో అరెస్ట్ అయిన రామచందర్, కళ్యాణ్లను తిరిగి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. నిందితులను 3 రోజులు ఏసీబీ కస్టడీకి అనుమతించింది కోర్టు. దీంతో రామచందర్, కళ్యాణ్ను ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఓ యువకుడికి డీజీపీ ఫోటో డీపీగా ఉన్న ఫోన్ నుంచి కాల్ వచ్చింది. మీ బావమరిది డ్రగ్స్తో దొరికాడు, అరెస్టు చేయబోతున్నామని తెలిపారు. ఆన్లైన్లో డబ్బులు పంపిస్తే కేసు లేకుండా చూస్తామన్నారు దుండగులు. పాకిస్తాన్కు చెందిన ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసినట్టు గుర్తించాడు యువకుడు. సైబర్ నేరగాళ్ల పనిగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రైతులు చేపట్టిన ఆందోళన జనగామ కలెక్టరేట్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కలెక్టర్ను ముట్టడించారు దేవరొప్పల వాగు సమీప గ్రామాల రైతులు. వాగు నుంచి చెన్నూరు రిజర్వాయర్కు ఇసుక తరలింపు అనుమతులను నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రజావాణి జరుగుతోన్న సమయంలో కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లోకి చొచ్చుకు వెళ్లిన రైతులు దేవరుప్పల వాగు నుంచి ఇసుక తరలించేందుకు అనుమతులు ఇవ్వడంపై కలెక్టర్తోనూ మైనింగ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ మణికొండలో కార్ బీభత్సం సృష్టించింది. గోల్డెన్ టెంపుల్ వద్ద రోడ్డుపై పార్క్ చేసిన బైక్లను ఢీకొట్టింది. 20 బైక్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 2కి గాయాలయ్యాయి. బైక్లను ఢీకొట్టి ముందుకు వెళ్తూ ఉండగా కారును వెంబడించి పట్టుకున్నారు కాలనీవాసులు. కారును నడిపింది మైనర్గా గుర్తించారు స్థానికులు. లోక్సభ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం 1-2 రోజుల్లోనే జరగనుంది. ఈ నేపథ్యంలో సభలోని సీనియర్లలో ఒకరిని ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేస్తారు. వారే లోక్సభ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సభాపతిని ఎన్నుకుంటారు. అయితే ఈసారి మిత్రపక్షాలకు చెందిన ఎంపీల్లో ఒకరికి స్పీకర్ అవకాశం వస్తుందనే ప్రచారం జరుగుతోంది. లోక్సభ స్పీకర్గా బీజేపీ వారే ఉంటారంటూ మరో డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటికే భాగస్వామ్య పక్షాలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారనే ప్రచారం కూడా ఉంది. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మలయాళ నటుడు సురేష్ గోపి. కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరణించారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారాయన. ప్రధాని మోడీ నేతృత్వంలో కేరళ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి సురేష్ గోపి.
గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు గడిచిన 3 రోజుల నుంచి భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 7 నుంచి 10వ తారీఖు మధ్య బంగారం ధరల వ్యత్యాసాన్ని పోలిస్తే దాదాపు 2,000 రూపాయలు తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 65,690 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 71,660 రూపాయల వద్ద కొనసాగుతోంది. తెలంగాణలో రాబోయే 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఇప్పటికే నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్.